హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో బర్ఫీ అనగానే మనం చాలా డిఫరెంట్గా వెరైటీగా చేస్తూ ఉంటాం. బట్ ఒక్కసారి ఇలా సగ్గుబియ్యంతో చేయండి, చాలా టేస్టీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. ఈరోజు రక్షాబంధన్, మనమే ఇంట్లో ఇలాంటి స్వీట్ ప్రిపేర్ చేసి మనం ఇంట్లో వాళ్ళకి తినిపిస్తే ఆ హ్యాపీనెస్సే వేరే. దీనికోసం ముందుగా 1 లీటర్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసేసుకోండి. ఇవి తిక్కుగా ఉన్న మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ. 1 లీటర్ అంటే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ హాఫ్ లీటర్కి రావాలి. 1 లీటర్ మిల్క్ హాఫ్ లీటర్కి వచ్చే వరకు మరగనిస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఒక 2 కప్స్ సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యంతో నిజంగా బర్ఫీ చేసుకోవటం చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంది. నేను మిగతా వాటితో చేశాను, రవ్వతో, క్యారెట్ అలా డిఫరెంట్గా చేశాను, కానీ ఇది చాలా బాగా నచ్చింది. ఇలా బాగా అన్నీ రోస్ట్ చేసేసుకోండి. పాలు కూడా ఆల్మోస్ట్ చూడండి బాగా అడుగుకొచ్చాయి, కాగిపోయాయి బాగా. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, సో 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి. దీనిలో 1 కప్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా షుగర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసేసుకొని ఇంకా కొంచెం దగ్గరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. సగ్గుబియ్యం కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అవి చల్లారాక ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సగ్గుబియ్యం చాలా చలవండి ఒంటికి, అలాగే చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు 2 కప్స్ సగ్గుబియ్యంకి 1 కప్ షుగర్ వేసేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని సగ్గుబియ్యం పౌడర్ని వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా యూనిక్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. బర్ఫీ నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంది. అందులో మొత్తం మనం నెయ్యి యూస్ చేస్తున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నవి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకోకుండా అలా స్మూత్గా కలుపుతూ ఉండాలి. గిన్నెకి అడుగు అంటుకోకుండా నీట్గా వచ్చే విధంగా అలా కుక్ చేస్తూ ఉండాలి. ఎక్కడ అది స్టిక్ అవుతూ ఉండకూడదు. ఇలా పర్ఫెక్ట్గా వచ్చే వరకు కుక్ చేస్తూ ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న బర్ఫీ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ స్ప్రెడ్ చేసేసుకోండి. నేను ఓన్లీ పిస్తానే యూస్ చేశాను ఇక్కడ. ఇలా డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసాక ఒక్కసారి ఇలా స్మూత్గా అనేసాక కట్ చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో స్క్వేర్, డైమండ్, అది మీ ఇష్టం. బట్ స్కిప్ చేయకూడదండి, ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ బర్ఫీని ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, అందరూ ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.